ఎవరు చెప్పారన్న మనకి అట్లా అడగక హాయ్ బ్రో, ఫ్రీడమ్ వచ్చింది కదా అని చెప్పేసి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15 మీరు ఎలా జరుపుకున్నారు? ఎవరు చెప్పిండన్న మన దేశానికి స్వతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ వచ్చిందని ఎవరు చెప్పిండన్న? అప్పట్లో చూసుకుంటే మనకి ఏమంటారు, బ్రిటిష్ వాళ్ళు, తర్వాత చూసుకుంటే దొరలు, ఇప్పుడు చూసుకుంటే రాజకీయ నాయకులు. మనం ఓట్లు వేసేసి మన పైన మనమే కూర్చుంటున్నాం. ఎందుకన్నా మనకి ఏ రోజు స్వతంత్రం రాలేదు. ఎవడైనా సరే ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అంటాడు కానీ డెవలప్డ్ కంట్రీ అని ఎవడన్నాడు? దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, అప్పట్లో మనకి ఏమంటారు తెల్లదొరలు ఎట్లయితే మనం పరిపాలించారో ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అంతే స్వార్థంగా మనల్ని పరిపాలిస్తారు. ఫ్రీడమ్ అనేది మనకి భారతదేశంలో దొరకదు, బరాబర్ దొరకదు. సో రాని ఫ్రీడమ్ ని మన ఫ్రీడమ్ వచ్చిందని కూడా చెప్పు అవసరం లేదు. ఎందుకనంటే అప్పట్లో తెల్లవాళ్ళు చెప్తారు ఫ్రీడమ్ ఇచ్చినామని చెప్పేసి. ఫ్రీడమ్ ఈస్ నాట్ గివెన్, ఫ్రీడమ్ ఈస్ టేకెన్. వాళ్ళ దగ్గర నుంచి మనము బలవంతంగా లాక్కున్నాం ఫ్రీడమ్ అనేది. అర్థమవుతుందా? ఇప్పట్లో అదే కృషి చేస్తే ఈ రాజకీయ నాయకుల దగ్గర కూడా నుంచి కూడా మనం లాక్కోవచ్చు. ఎందరో మహానుభావులు బలిదానాలు ఇచ్చి మరి స్వాతంత్రం కోసం పోరాడిండ్రు కదా, మీరు ఫ్రీడమ్ రాలేదు అనడం ఏంటి అన్నా? మనం తిరంగ జెండా చూసుకుంటే కూడా ఒక ఆరెంజ్ కలర్ ది మనకి ఎవరైతే చనిపోయారో వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తుంది అన్న. వైట్ శాంతిని గుర్తిస్తుంది, ఆకుపచ్చ పైరు పంటల్ని శాసిస్తుంది. అదే చెప్తున్నా కదా, ఆఖరికి అశోక చక్రాలో ఉన్నా సరే ఆ 24 ఏవైతే ఉంటాయో అవి కూడా మనం కలిసిమెలిసి ఉండాలనే చెప్తాయి అన్న. కానీ భారతదేశంలో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే స్వార్థంగా పనిచేస్తారో అప్పటి వరకు మనకి ఏ స్వతంత్రం వచ్చినట్టు కాదు. మనం నిజంగా చెప్తున్నా, నిజంగా మన స్వతంత్రం వస్తే ఈ రోజు మనం ఇలా బతుకుతామా? అప్పట్లో తెల్లదొరలు ఎట్లా పరిపాలించారో దానికన్నా ఏదైనా కొంచెం తక్కువ పరిపాలిస్తారు, అంతేగాని ఇప్పుడు కూడా వాళ్ళలాగానే పరిపాలిస్తారు. కాకపోతే ఏంటంటే ఆ భయం, ఏడ మన జనం అంతా ఐక్యం అయిపోయి వాళ్ళ పార్టీలను తొక్కేస్తామని ఆ భయం, అంతే. ఇది మన ఒక స్టాండ్ తీసుకుంటే ఏ రాజకీయ నాయకుడు అన్నా ఎవడైనా సరే వేరే లెవెల్ వెళ్ళిపోతుంది అన్న. ఇండియా అనేది ఇప్పుడు డెవలప్మెంట్ లో చైనాతో అమెరికాతో పోటీ పడుతుంది అని అంటున్నారు కొంతమంది, ఇది నిజమే అంటారా? చైనాతోని పోటీ పడడం కదన్న, మన ఇండియాకు ఉన్న పాపులేషన్, మన ఇండియాలో ఉన్న టెక్నాలజీతో చూసుకుంటే ఇండియా ఎప్పుడో డెవలప్డ్ కంట్రీ అనాలి. అర్థమైందా? డెవలపింగ్ కంట్రీ కాదు, పోటీ పడుతుందని కాదు. చైనాతో మనకేం పోటీ అన్న? మనం తలుచుకుంటే వాళ్ళకన్నా ఎక్కువ వెళ్ళిపోతాం. కానీ కొన్ని రాజకీయాలు, కొన్ని కుట్రలు, కొన్ని బిజినెస్ మ్యాన్ వాళ్ళ కుట్రలు, ఇవన్నీ మా బిజినెస్ మంచిగా నడవాలని చెప్పేసి వాళ్ళకన్నా తక్కువ స్థితిలో తీసుకొస్తారు. అంతేగాని నా కొడుకు చెప్తున్నా, ఎవరి స్వార్థం వాడిది. కానీ నిజంగా చెప్తున్నా, ఎందుకు ఈ రోజు మనకి ఏమంటారు ఆగస్ట్ 15 మనకి సరే ఇండిపెండెన్స్ డే మనకి, ఈ రోజు కూడా మన దేశ జెండాను ఎగిరేయకుండా కొంతమంది పార్టీల జెండాలు పట్టుకొని తిరుగుతారు. మరి వాళ్ళకేం చెప్తావు? రే బాబు, మనము సంవత్సరంలో 365 రోజులు మనము జెండాలు మోసి మన భుజాలు అరిగిపోతున్నాం కానీ అభివృద్ధి జరుగుతలేదు. కనీసం ఒక్క రోజైనా సరే మీకు దండం పెడతా, మన భారతదేశం జెండా పట్టుకోండి రా. జై బోలో భారత్ మాతాకి జై.